సైనిక తిరుగుబాటుకు మిలిటరీ నియంతృత్వ పాలనకు పెట్టింది పేరైన పాకిస్తాన్ మరోసారి సైనిక కబద్ధ హస్తాల్లోకి వెళ్లబోతుందా? పాక్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి మార్షల్లా విధించేందుకు అక్కడి సైనిక ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారా? ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఓవైపు ఆఫ్రికా దేశం సుడాన్లో రెండు మిలిటరీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు రగులుతూ ఉంటే, మరోవైపు పాకిస్తాన్ కూడా అదే బాటలో పయనించబోతుందన్న వార్తలు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ప్రమాదంలో పాక్ ప్రజాస్వామ్యం, పాక్లో మిలిటరీ పాలన, పూర్తిగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ, గుదిబండగా మారిన విదేశీ అప్పులు, అదును కోసం చూస్తున్న సైన్యం, పాకిస్తాన్ తిరిగి మిలిటరీ పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తోంది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బలపడే సూచనలు మచ్చుకైనా లేవు. ఈ రోజుకి మిలిటరీయే ప్రధాన చోదక శక్తిగా ఉంటూ వస్తోంది. వారికి నచ్చిన వారే ప్రధానులుగా ఉంటున్నారు. దీంతో ఉగ్రవాదానికి పాలుపోసి పెంచి ప్రపంచం ముందు తలదించుకున్న పాకిస్తాన్ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ప్రజలు తిండి తిప్పలు లేక అర్ధకలితో అలమటించాల్సిన పరిస్థితులు పాక్లో నెలకొన్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో విదేశీ అప్పులు గుదిబండగా మారిపోయాయి. అప్పులు తీర్చలేక దేశమే దివాలా తీసే పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తోంది. ఓవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, మరోవైపు పాక్ రూపాయి సన్నగిల్లడంతో పాలకులు ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించలేక సతమతమవుతున్నారు. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎప్పుడూ లేనంత కనిష్టానికి పడిపోయాయి. ప్రస్తుతం పాక్ వద్ద $4 బిలియన్ నిధులు కూడా లేవు. దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ముందు పాక్ పాలకులు చేతులు చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లోనే $6.5 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ ని IMF ఆమోదించింది. అయితే అది ఇప్పటి వరకు అమలు కాలేదు. దేశం దివాలా తీయకుండా ఏదో ఒకటి చేయాలని IMF ను PML వేడుకుంటోంది. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ప్రజలు రోడ్డున పడుతుంటే వ్యవస్థని సరిచేయాల్సిన ఫెడరల్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థతో కయ్యానికి దిగింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేసేలా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ప్రభుత్వం రూపొందించిన సుప్రీంకోర్టు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ బిల్లు 2023 వివాదాస్పదంగా మారింది. కొన్ని కేసుల్లో ప్రభుత్వమే సుమోటోగా చర్యలు తీసుకునేలా ఉన్న ఈ బిల్లును ప్రతిపక్షాలతో పాటు పాక్ పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేసుల విచారణకు ప్రభుత్వమే న్యాయమూర్తుల ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా రచ్చకు దారితీసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేసే బిల్లును ఇప్పటికే పాక్ ప్రెసిడెంట్ 2 సార్లు ఆమోదించకుండా పార్లమెంటుకు తిప్పి పంపారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులను పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. పాక్లో రాజకీయ అస్థిరత ఏర్పడటం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. దీంతో ఇదే అదనుగా పాక్ సైన్యం తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ దారి తప్పినప్పుడు, ప్రజలు ప్రభుత్వంతో విసిగిపోయినప్పుడు సహజంగానే మిలిటరీ ఆ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటుంది. దేశంపై పెత్తనం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయన్న భయం పాక్ రాజకీయ నేతల్లో ఉంది. పాకిస్తాన్ పేరు వింటే గుర్తుకొచ్చేది రెండే. ఒకటి ఉగ్రవాదం, రెండు సైనిక పాలన. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నోసార్లు మిలిటరీ పాలనను చూసింది. రావల్పిండి కేంద్రంగా పాక్ మిలిటరీ ప్రజా ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1958లో మొదలైన సైనిక తిరుగుబాటు 2008 వరకు అనేక సందర్భాల్లో కొనసాగింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి డెమోక్రటిక్ సిస్టమ్ను కూల్చివేసి పాక్ పై అవకాశం ఉన్నప్పుడల్లా సైన్యం పెత్తనం చేస్తూనే ఉంది. 1999-2008 మధ్య జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైందిగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో పాక్ మిలిటరీ ఘాతుకాలకు దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1951, 1980, 1995లో కూడా 3 సార్లు పాక్ మిలిటరీ తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. పాకిస్తాన్ రాజకీయంగా, ఆర్థికంగా ఓ అస్థిర దేశం. ప్రపంచ దేశాలతో పోటీ పడి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పాక్ పాలకులు ఎప్పుడు ముందు చూపుతో వ్యవహరించిన పాపాన పోలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటే పాక్ ఆ పని చేయలేకపోయింది. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తన ప్రయోజనాలను కాపాడుకుందని, మేమలా చేయలేకపోయామని షెబ్బాష్ భారత్ అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికైనా పాకిస్తాన్ విజ్ఞతతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే పాకిస్తాన్లో చరిత్ర పునరావృతం కావడం ఖాయం. పాక్ మిలిటరీ ఆ సమయం కోసమే గోతికాడ నక్కలా ఎదురుచూస్తోంది. ప్రశాంతంగా ఉండాల్సిన అడవుల రాష్ట్రం మణిపూర్ మండిపోతుంది. రిజర్వేషన్ల చిచ్చురేగడంతో ప్రజల మధ్య అశాంతి నెలకొంది. ఒక తెగపై మరో తెగ దాడులు చేసుకుంటుంది. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. అసలు మణిపూర్ ఎందుకు రగిలిపోతుంది? అక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? మంటల్లో మండుతున్న మణిపూర్. పచ్చని అడవుల రాష్ట్రంలో రిజర్వేషన్ చిచ్చు. గిరిజనులపై మైతీ తెగ మధ్య యుద్ధం. రావణ కష్టంలో మారిన మణిపూర్. మారణ హోమంలో పెరుగుతున్న మృత్యుల సంఖ్య. రంగంలోకి దిగిన ఆర్మీ కర్ఫ్యూ విధింపు. దాడిని వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు. అందమైన ప్రశాంత రాష్ట్రంగా పేరున్న మణిపూర్ ఇప్పుడు ఆందోళనతో అట్టుడుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా హింసతో రగులుతుంది. 4 రోజుల క్రితం మొదలైన ఆందోళన హింసాత్మకంగా మారింది. పరస్పర దాడులు, ఆస్తుల ధ్వంసం, దహనం వంటి చర్యలతో పరిస్థితి చేదాటింది. ఈ నేపథ్యంలో అక్కడ గవర్నర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మణిపూర్ ఆందోళన వెనుక ఉన్న అసలు కారణమేంటి? దీనికి బాధ్యులెవరు? మణిపూర్లో మొయితీ తెగ జనాభా ఎక్కువ. వారు రాష్ట్ర జనాభాలో 53% ఉన్నారు. ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వీళ్ళు ఉంటున్న భూభాగ పరిధి 10% మాత్రమే. వీళ్ళు ఎక్కువగా లోయ ప్రాంతంలో ఉంటారు. అయితే వీళ్లకు గిరిజన హోదా లేదు. మరోవైపు ఇతర తెగలకు చెందిన గిరిజనులు పర్వత ప్రాంతాల్లో ఉంటారు. రాష్ట్రంలో మొయితీస్ తెగ ఎక్కువగా ఉన్నప్పటికీ స్థానిక గిరిజన చట్టాల ప్రకారం వాళ్ళు అక్కడ భూములు కొనుగోలు చేసే అవకాశం లేదు. అందువల్ల తమకు కూడా గిరిజన హోదా కల్పించాలని
అంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని మొయితీ తెగ ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీలో చేర్చితే నిబంధనల ప్రకారం పర్వత ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయవచ్చు. అందుకే చాలా కాలంగా మొయితీలు ఎస్టీ హోదా కోసం ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కోర్టుకు వెళ్లారు. దీనికి అనుకూలంగా మణిపూర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. తాజాగా మణిపూర్ హైకోర్టు మొయితీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. మొయితీలు చేస్తున్న డిమాండ్ విషయంలో 4 వారాల్లోగా కేంద్రానికి సిఫార్సులు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు సూచన చేసింది అంటే దీనికి కేంద్రం అంగీకరించే అవకాశాలున్నాయి. అంటే ఒక రకంగా మొయితీలకు ఎస్టీ హోదా కల్పించేందుకు మార్గం సుగమమైనట్లే. ఇదే ఇతర తెగల ఆగ్రహానికి కారణమైంది. మొయితీలకు ఎస్టీ హోదా కల్పించడాన్ని అక్కడి గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్లో మొయితీల ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు వాళ్లకు ఎస్టీ హోదా కల్పిస్తే మరింత వారి ఆధిపత్యం పెరిగిపోతుంది. అందుకే గిరిజనులు హైకోర్టు ఆదేశాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. గిరిజనుల తెగలైన నాగాలు, జోమీలు, కుకీల ఆధ్వర్యంలో చురాచందపూర్ జిల్లాలోని టోర్పుంగు ఏరియాలో సాంఘీభావ ర్యాలీ జరిగింది. అయితే ఈ ర్యాలీ క్రమంగా హింసాత్మకంగా మారింది. మొయితీస్ తెగ వారిపై గిరిజనులు దాడులు చేశారు. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ర్యాలీ ప్రాంతంలో మొదలైన హింస క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. అనేక చోట్ల మొయితీలు, గిరిజనుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. గంటల వ్యవధిలోనే గిరిజనుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేదాడిపోతుండటంతో అసోం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగాయి. ఆందోళనని అదుపులోకి చేసుకునేందుకు సైన్యం, పోలీసులు బాష్పవాయువును ఉపయోగించారు. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా 5 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నేషనల్ సేవలు నిలిపివేశారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లోని దాదాపు 10,000 మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఘర్షణల్లో అనేక మందికి గాయాలయ్యాయి. పలు చర్చిలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పలు చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు. సైన్యం జరిపిన కాల్పుల్లో 11 మంది వరకు గాయపడ్డారు. కొంతమంది ఆందోళనకారులు AK-47 గన్స్ పట్టుకుని కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. గిరిజనుల వాదన ప్రకారం మొయితీలు బాగా అభివృద్ధి చెందారు. వారిని ఎస్టీ జాబితాలో చేరిస్తే తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత దెబ్బతింటాయని, మొయితీలు మరింత అభివృద్ధి చెందుతారని గిరిజనులు అంటున్నారు. అయితే 40% ఉన్న గిరిజనులు రాష్ట్రంలో 90% భూమిని అనుభవిస్తున్నారని, ఇది సరికాదని మొయితీలు వాదిస్తున్నారు. అలాగే తమ భూమిని ప్రభుత్వం ఇతరులకు అప్పగించాలనుకుంటుందని కూడా గిరిజనులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తమకు వచ్చిన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్వార్థపూరిత చర్యల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఘర్షణలకు బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలే కారణమని కాంగ్రెస్ విమర్శిస్తుంది. జాతుల మధ్య విభేదాలు సృష్టించడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తుంది. ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించి వెంటనే శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీ కోమ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. తన రాష్ట్రం తగలబడిపోతుందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని రక్షించాలని మోదీని, అమిత్ షాను కోరారు. కాగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు భద్రతా దళాలు ప్రకటించాయి.